కర్నూలు ఘోర ప్రమాదానికి కారణమైన ఆ ప్రైవేటు బస్సు 3 రాష్ట్రాల్లో తన రూపురేఖలు మార్చుకుని 3 సార్లు రిజిస్టర్ అయిందని అధికారులు అంటున్నారు. డ్రైవర్ చదువు అర్హతల నుంచి యజమాని బాధ్యతారాహిత్యం వరకు రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. 19 మంది ప్రయాణికులు నిస్సహాయ స్థితిలో సజీవంగా తగలబడిపోయిన ఈ ఘోర దుర్ఘటనకు డ్రైవర్ నుంచి రవాణా శాఖ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యులే. దీనికి 10 రోజుల ముందే రాజస్థాన్ జైసల్మేర్లో ఇటువంటి ఘోరమే జరిగింది. బస్సులో అమర్చిన చౌకబారు ఎయిర్ కండిషనర్ నిప్పురాజేసిన కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. మొన్న ఆదివారం ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద ఒక బస్సు పూర్తిగా తగలబడి ప్రయాణికులు అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. వేర్వేరు ఘటనలే అయినప్పటికీ ఉల్లంఘనల్లో ఆరితేరిన ప్రైవేటు బస్సుల విషయంలో పర్యవేక్షక వ్యవస్థల ఉదాసీనతకు ఇవన్నీ తార్కాణాలు. నగరాలు, మహానగరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రాలుగా వృద్ధి చెందుతున్న క్రమంలో నల్లగా మెరిసే పలు వరుసల జాతీయ రహదారుల మీద పరుగులు తీసే ఈ లగ్జరీ కోచ్ల సంఖ్య కూడా అతివేగంగా పెరుగుతూ వచ్చింది. రాత్రి వరకు ఉద్యోగం చేసుకుని తెల్లారేసరికల్లా ఊళ్ళో వాలగలిగే వీలు వీటితో ఉంది. కొద్ది గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చడం, అంతవరకు సుఖంగా నిద్రించగల సదుపాయం ఉన్నందున ప్రయాణికులు సైతం సౌకర్యాన్ని పరిగణిస్తున్నారే తప్ప ఈ లగ్జరీ బస్సుల అతివేగాన్ని, ప్రమాదావకాశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. గంటకు 80 కిలోమీటర్లు కూడా దాటని ఆర్టీసీ బస్సుల్లో అధిక సమయం పట్టడమే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆగవు. ప్రైవేటు బస్సుల మాదిరిగా హంసతూలికా తలపాల్లా హంగులు, ఆర్భాటాలు కూడా వాటిలో కనబడవు. మిగతా కంపెనీ బస్సులతో పోటీ పడేందుకు, అధిక సంపాదనకు వీలుగా ప్రైవేటు బస్సులన్నీ ప్యాసింజర్ల కంఫర్ట్ పేరిట సీట్లు, రగ్గుల నుంచి నాజూకైన కిటికీ తెరల వరకు అన్నింటికీ భగ్గున మండే మెటీరియల్నే వాడతాయి. బస్సులో ఏసీలు, టీవీలు, మొబైల్ ఛార్జింగ్ యూనిట్ల వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక చిన్న నిప్పురవ్వను కార్చిచ్చుగా మార్చేందుకు కూడా ఇవన్నీ దోహదం చేస్తున్నాయి. ఇక ప్రైవేటు బస్సు గర్భంలో ఏ విష రసాయనాలు దాగి ఉన్నాయో, ఏ విస్ఫోటక పదార్థాలు పేలడానికి సిద్ధపడుతున్నాయో ఎవరికీ తెలీదు. భూమికి అంత ఎత్తున ఉండే ఈ లగ్జరీ కోచ్ల ఇరుకైన నిర్మాణం ప్రమాదం జరిగిన వెంటనే తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వదు. రాకపోకలకు ఒకే రాజమార్గం తప్ప ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక యంత్రాలు, అద్దాలు బద్దలు కొట్టే హేమర్లు ఉండవు. ఉన్నా కూడా నిద్రలోంచి మేలుకొని ఏదో జరిగిందని గుర్తించేలోగానే విషవాయువులు కమ్ముకుంటాయి. ఊపిరాడని ఆ స్థితిలో తోపులాటల మధ్యన ప్రయాణికులు ప్రాణాలు వదిలేయాల్సి వస్తోంది. లాభమే ప్రైవేటుకు పరమావధి కనుక అన్ని విధాలైన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీ ప్రమాణాలకు, రిజిస్ట్రేషన్ నిబంధనలకు పూర్తి భిన్నంగా డిజైన్, సీటింగ్, బాడీ ఇత్యాదివన్నీ మారిపోతున్నాయి. బయలుదేరినప్పుడు అనేక చోట్ల ఆగుతూ ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టే ఈ లగ్జరీ కోచ్లు గమ్యస్థానాన్ని మాత్రం ఎంతో ముందు చేరుకుంటాయి. గమ్యం కాదు, వేగమే వీటి లక్ష్యం కనుక నిర్లక్ష్యంగా నడిపేవారిని, మద్యానికి అలవాటు పడ్డవారిని, తగిన అనుభవం లేని వారిని డ్రైవర్లుగా కూర్చోబెట్టడానికి కూడా యజమానులు సందేహించరు. కనీస విశ్రాంతి ఇవ్వకుండా వారితో గొడ్డు చాకరీ చేయించుకోవడానికి వెనుకాడరు. ఏఐ నుంచి అత్యాధునిక సాంకేతికతల వరకు హైవేల మీద వేటిని వినియోగించిన ప్రయాణికుల ప్రాణాల పట్ల బస్సు యజమానులకు కాస్తంత ప్రేమ, బాధ్యత లేనిదే ఈ ప్రమాదాలను నివారించడం అసాధ్యం. భద్రత కంటే లాభార్జనకే ప్రాధాన్యమిచ్చే ఈ వ్యవస్థలను దాడులు, తనిఖీలు, నిరంతర పర్యవేక్షణతోనే నియంత్రించడం సాధ్యం. ఆర్టీసీ తరహాలో స్పీడ్ లాక్ అమలు చేసి నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. విమానాల్లో మాదిరిగా ప్రయాణికులకు క్షేమంగా బయటపడే మార్గాలను ముందుగా తెలియజెప్పాలి. ప్రతి ప్రమాదానికి మానవ నిర్లక్ష్యమే కారణం. ప్రతి తప్పిదం మనకు ఒక పాఠం కావాలి. ప్రజాభద్రత ప్రభుత్వాల బాధ్యత. దానిని నష్టపరిహారాలకు పరిమితం చేయడం సరికాదు.